అయితే ఈ కండిషన్లకు ప్రజల్లో ఆగ్రహావేశాలు ఎక్కువగా పెరిగి తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అందువల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే 2002లో ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవో పేరు వచ్చేసి 456 డేటెడ్ 29/7/2002 అనేటువంటి జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారము స్టాండర్డ్ హోల్డింగ్ ఇంతకుముందు 500 చదరపు మీటర్లు ఇచ్చే వాటికి 300% అధికంగా తీసుకోండి, మీరు అది తీసుకొని మిగిలింది ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1976 గురించి వివరించండి కొంచెం. అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1976 లేదా 33 ఆఫ్ 1976 అని పిలుస్తాం. దీన్ని తెలుగులో పట్టణ భూగరిష్ట పరిమితి చట్టము 1976 అని కూడా మనం పిలుస్తాం. ముందుగా మనకు స్వతంత్రము రాక మునుపు వ్యవసాయ భూమి అనేది కొంతమంది వ్యక్తుల దగ్గర మాత్రమే కేంద్రీకృతమయ్యి మిగతా అంతా కూలీలు గాను కౌలుదారులు గాను ఉండేవాళ్ళు. చాలా మందికి భూమి అనేటువంటిది లేని సందర్భంలో అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన మరుసటి సంవత్సరమే అంటే 1948లోనే ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అనేటువంటిది రద్దు చేయడం జరిగింది. మళ్ళా 1956లో ఇనామ్ అబాలిషన్ యాక్ట్ అండ్ కన్వర్షన్ టు రైతువారి పట్టా చట్టం కూడా తేవడం జరిగింది. ఈ రెండు చట్టాల వల్ల కేంద్రీకృతమైనటువంటి భూములన్నీ కూడా రద్దు చేయబడి ప్రభుత్వ స్వాధీనం చేసుకుని సుమారు 98 లక్షల ఎకరాలను సేకరించడం జరిగింది. ఆ సేకరించినటువంటి భూమిని 67 లక్షల పేద రైతు కుటుంబాలకు పంపిణీ చేయడం కూడా జరిగింది. కానీ ఇంతటితో ఈ సమాజంలో ఏమైనా హెచ్చుతగ్గులు తగ్గినాయంటే ఏం పెద్దగా మార్పు అనేటువంటిది రాలేదు. అంటే దగ్గర అర్ధమందికి కవర్ అయింది, ఇంకా అర్ధమంది ల్యాండ్లెస్ పీపుల్ కనపడుతూ ఉండే దానివల్ల అప్పుడు ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. అంటే వీళ్ళు కాకుండా రైతుల వద్ద వేల ఎకరాలు ఉండేటువంటి రైతులు ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 1000, 2000, 3000, 4000 ఎకరాలు ఉండేటువంటి రైతులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గర నుండి భూమిని సేకరించాలా అంటే దానికి ఒక బలమైన చట్టం తేవాలన్నటువంటి ఆలోచన వచ్చిందనమాట. మొట్టమొదట 1973లో అప్పటి సీఎంగా పనిచేస్తున్నటువంటి శ్రీ పివి నరసింహారావు గారికి ఈ ఆలోచన తట్టి దీన్ని అమలు చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి తెలియజేయడం జరిగింది. సరే, ఈ పద్ధతి అయితే బాగుంది, దీన్ని అమలు చేయండి అని చెప్పి ఆ చట్టాన్ని 1973లోనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది తేవడం జరిగింది. దీని ప్రకారము ప్రతి రైతు ఎంత భూమి పరిమితిలో ఉండాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. కుటుంబం అంటే ఏమనేటువంటిది, తర్వాత ఉమ్మడి కుటుంబం అంటే ఏమనేది, తర్వాత ఒక్కొక్క కుటుంబానికి ఎంత భూమి ఉండాలి, ఆ మిగులు భూమిని ప్రభుత్వ స్వాధీనం చేయాలి అనేటువంటిది ఈ చట్టంలో స్పష్టంగా పొందుపరచడం జరిగిందనమాట. మొట్టమొదట అంకురార్పణం చేసింది శ్రీ పివి నరసింహారావు గారు. చేసిన దానివల్ల ఆయనకే 2500 ఎకరాలు ఉన్నాయన్నమాట. అయితే ఆయన చట్టంలో లెక్క ప్రకారం చూసుకుంటే ఆయనకు 56 ఎకరాలు డ్రై మాత్రమే మిగులుతుంది. ఈ 1000 ఎకరాలు అనేటువంటిది ప్రభుత్వ స్వాధీనము కాబడుతుంది అన్నమాట. అప్పట్లో చాలామంది ఎంపీలు కానీ, తర్వాత ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం భూములన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోవడం కూడా జరిగిపోయింది అనమాట. అందువల్ల ఈ చట్టాన్ని తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించింది శ్రీ నరసింహారావు గారు. ఈ చట్టం అమల్లోకి వచ్చేటప్పటికి 1/1/1975లో మొదలయ్యిందనమాట. ఈ చట్ట ప్రకారం ఏమంటే ఒక కుటుంబానికి ఒక స్టాండర్డ్ హోల్డింగ్ భూమి మాత్రమే పెట్టుకోవాలా, దానికి అదనంగా ఉండేటువంటి మిగులు భూమిని ప్రభుత్వ స్వాధీనం చేయాలి, వాలంటరీగా ప్రతి ఒక్క రైతు వాళ్ళంతకు వాళ్లే డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటిది అందులో పొందుపరచడం జరిగింది. అటువంటి డిక్లరేషన్ ఇవ్వని వారిని డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి సెకండ్ టైం కూడా ఒకవేళ తప్పిపోయి ఉంటే మళ్ళీ సెకండ్ టైం డిక్లరేషన్ ఇవ్వమని కూడా కోరడం జరిగింది. అయితే ఈ రూల్ ప్రకారం ఎత్తుకున్నట్లయితే ఒక్కొక్క భూములను సుమారుగా 6
రకాలు వెట్ ల్యాండ్ గాను 6 రకాలు డ్రై ల్యాండ్ గాను విభజించడం జరిగింది. లాస్ట్ కేటగిరీ వెట్ ల్యాండ్ అయితే 27 ఎకరాలు ఉండాలి. అదే లాస్ట్ కేటగిరీ డ్రై ల్యాండ్ అయితే 54 ఎకరాలు మాత్రమే ఉండొచ్చు. అంటే రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని వేల ఎకరాలు ఉన్నా కూడా ఆ రైతు ఆ కుటుంబానికి 54 ఎకరాలు డ్రై ల్యాండ్ కానీ 27 ఎకరాలు వెట్ ల్యాండ్ కానీ మాత్రమే ఉంచుకొని మిగతా భూమి అంతా కూడా మిగులు భూములుగా డిక్లేర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక కుటుంబం అంటే భార్య, భర్త, 3 పిల్లలు కలిపితే ఒక కుటుంబం అనమాట. అయితే కుటుంబంలో ఎవరైనా పెళ్లి చేసుకున్నటువంటి జంట ఉన్నట్లయితే వాళ్లకు 1/5 భాగము యాడ్ అవుతుంది అనమాట ఆ స్టాండర్డ్ హోల్డింగ్ లో. ఆ విధంగా 5 మందికి అలో చేస్తారు. అంటే వీళ్ళు 5 మంది, ఇంకా పెళ్లి అయినటువంటి వాళ్ళు 5 మంది, మొత్తం కలిపి 10 నుండి 20 మంది ఉన్నప్పటికి కూడా 2 స్టాండర్డ్ హోల్డింగ్స్ మాత్రమే వాళ్లకు చెందుతుంది. మిగులు భూమి అంతా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని గురించి ఇంతకుముందు డీటెయిల్గా చెప్పడం జరిగింది. దీని ద్వారా కూడా భూములను సేకరించడం జరిగింది. సేకరించి అనేక కుటుంబాలకు పంపిణీ కూడా చేయడం జరిగింది అనమాట. 1993 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము సుమారు 35,40,000 ఎకరాలను ఒకసారి సేకరించడం జరిగింది. అది కాకుండా బంజరు భూములు వచ్చేసి 42,42,000 ఎకరాలు బంజరు భూములు కూడా అదే సమయంలో పేదలకు పంపిణీ చేయడం జరిగింది. అంటే మొత్తము 77,82,000 ఎకరాలను సుమారు 67 లక్షల పేద రైతులకు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి సీలింగ్ ద్వారా వచ్చేసి 94 లక్షల ఎకరాలు, జమీందారు, ఇనాందారు అబాలిషన్ యాక్ట్ ద్వారా వచ్చింది 98 లక్షల ఎకరాలు 67 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ లో వచ్చినటువంటి 77,82,000 ఎకరాలను కూడా పేదలకు పంపిణీ చేసి సుమారు 1 కోటి మందికి పైన ఈ పంపిణీ చేయడం జరిగింది. సరే, అంతటితో ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దీని గురించి ఇంతకుముందు వివరంగా 2 వీడియోలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒక ఆలోచన వచ్చింది. పట్టణాల్లో కొంతమంది దగ్గరే భూమి కేంద్రీకృతమై ఉంది. చాలా మంది బ్రతుకు తెరువు కోసము పల్లెలు విడిచి పట్టణాలకు చేరిన దానివల్ల ఈ భూమి కొరత అనేటువంటిది ఏర్పడిన దానివల్ల ఈ చట్టాన్ని 1976లో ఈ చట్టం తెచ్చి వాళ్లకు మిగులు భూమిని పేదలకు పంపిణీ చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ చట్టము శ్రీ వెంగళరావు ప్రభుత్వం ఉండేటప్పుడు తేవడం జరిగిందనమాట. కాబట్టి పట్టణాల్లో భూగరిష్ట పరిమితి చట్టం పెట్టి ఆ మిగులు భూమిని స్వాధీనం చేసుకుంటే పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టం యొక్క ఆలోచన రావడం జరిగింది. అయితే ఏ రాష్ట్రాలు వాళ్ళు చట్టాలు చేసుకోవచ్చు, కానీ అన్ని రాష్ట్రాలకు కేంద్రం ద్వారా చేపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళ కేంద్రాన్ని కోరడం జరిగింది. అయితే మన రాజ్యాంగంలో కూడా 252 అధికరణ కింద భూములపై చట్టాలు చేసేటువంటి అధికారము కేంద్రానికి కూడా ఉందన్నమాట. అందువలన 2 కంటే ఎక్కువ రాష్ట్రాలు కనుక కోరినట్లయితే కేంద్ర చట్టం అనేది అమలు చేయవచ్చు. దీని విషయముగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయవలసిందిగా, చట్టాన్ని తేవలసిందిగా 10 రాష్ట్రాలు కోరడమైంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి అనమాట. ఆ విధంగా 1976లో కేంద్ర చట్టం ఒకటి తేబడింది. దాన్నే అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1976 అంటాం, లేదా పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం 1976 అని కూడా పేరుతో పిలుస్తాం. అయితే ఈ చట్ట ప్రకారము నగరాలు వచ్చేసి మొత్తం భారతదేశంలో ఉండేటువంటి నగరాలను 4 కేటగిరీలుగా చేయడం జరిగింది. ఆ 4 కేటగిరీల్లో ఏమంటే ఒక్కొక్క కేటగిరీ జనాభాను పట్టి ఆ కేటగిరీలు డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఉదాహరణకి ABCD అనేటువంటి 4 కేటగిరీలు చేయబడినవి. ఏ కేటగిరీకి చెందినటువంటి పట్టణాలు వచ్చేసి ముఖ్యంగా దానికి జనాభా ప్రాతిపదికన విభజించడం జరిగింది. అంటే 10 మిలియన్ల కంటే, అంటే 1 కోటి జనాభా కంటే ఎక్కువ ఉండేటువంటి రాష్ట్రాలను అవి మెగా రాష్ట్రాలు అని అంటాం. దాని ప్రకారం వెతుకున్నట్లయితే ఏ రాష్ట్రాలు మెగా రాష్ట్రాలు అంటే మన దేశంలో ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇటువంటివి ఏ కేటగిరీకి చెందినటువంటి
రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో భూ గరిష్ట పరిమితి ఎంత పెట్టుకోవచ్చు అంటే, ఒక్కొక్క రైతు 500 చదరపు మీటర్లు జాగా మాత్రమే పెట్టుకొని మిగులు భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బి కేటగిరీకి చెందినటువంటి పట్టణాలు వచ్చేసి ఉదాహరణకి బెంగళూరు, హైదరాబాదు, అహ్మదాబాదు. అంటే వీటి యొక్క జనాభా ఎలా ఉంటుందంటే 1 మిలియన్ నుంచి 9 మిలియన్ల లోపల ఉండేటువంటి పట్టణాలను సెలెక్ట్ చేసి అందులో పెట్టడం జరిగింది. అయితే వీళ్ళకి ఏం చేస్తున్నారు, ఏ కేటగిరీకి 500 చదరపు మీటర్లు ఇచ్చినట్లయితే బి కేటగిరీ వాళ్లకు 1000 చదరపు మీటర్ల జాగాను మాత్రము వాళ్ళు ఉంచుకోవచ్చు. మిగిలినది మిగిలి భూముల కింద డిక్లేర్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా సి కేటగిరీలో ఉండేటివి మధ్యస్థంగా ఉంటాయి. అవి 1 మిలియన్ లోపల ఉండేటువంటి పట్టణాలు, ఉదాహరణకి కర్నూలు అంట, నెల్లూరు, ఇటువంటి మన రాష్ట్రంలో ఉండేటి చెప్తే, దేశంలో ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. వాటికి వచ్చేసి 1500 చదరపు మీటర్లు జాగాను నిలుపుకొని మిగతాదంతా కూడా మిగులు భూమి కింద డిక్లేర్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా డి కేటగిరీ ఉండేటువంటి భూములు కూడా అవి వచ్చేసి 3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉండేటువంటి పట్టణాలను డి కేటగిరీ పట్టణాలు అని అంటాం. వాటిలో వచ్చేసి ముఖ్యంగా తిరుపతి అంట, అనంతపురం, గుంటూరు ఇట్లాంటివన్నీ వస్తాయి. వాటిల్లో ఏం చేసినారంటే వాటి భూ గరిష్ట పరిమితి 2000 చదరపు మీటర్ల వరకు వాళ్ళు పెట్టుకొని మిగులు భూమిని ప్రభుత్వ స్వాధీనం చేయమని అందులో కోరడమైంది. అయితే ఇది వాళ్ళంతకు వాళ్లే వాలంటరీగానే డిక్లరేషన్ ఇమ్మని కూడా కోరిందనమాట. అంటే ప్రభుత్వం నిర్ణయించే పని కాదు, మాకు ఇంత భూమిని మేము పెట్టుకున్నాము, ఈ మిగతాదంతా మిగులు భూమి అనేటువంటిది ఇవ్వాలి. అట్లా ఎవరైనా ఇవ్వకుండా దాచిపెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్లకు 2 ఏళ్ల జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా, లేదా ఈ 2 కూడా విధించేటువంటి చట్టంలో అమలు చేయడం జరిగిందనమాట. మిగులు భూమిని సీలింగ్ అధికారులకు తెలపకుండా ఎలాంటి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేయరాదు. ఒకవేళ అందులో బిల్డింగులు కానీ ఏదన్నా హౌసింగ్స్ కట్టి ఉన్నట్లయితే వాటిని కూడా ముందుగా పర్మిషన్ తీసుకోకుండా అమ్మరాదు అనేటువంటి ఒక షరతు అనమాట. రెండవ షరతు ఏమంటే, ఈ అధికారులకు తెలిపినాక కూడా 60 రోజుల లోపల వాళ్ళకు అక్కడి నుంచి రిప్లై రాకపోతే వాళ్ళు అమ్ముకోవచ్చు అని కూడా చట్టంలో తెలుపబడి ఉందన్నమాట. చాలామంది భూ యజమానులు ఈ చట్టం వలన చాలా నిరాశకు, నిస్పృహకు గురయ్యి ఎదురు తిరిగేటువంటి ప్రమాదం ఉందన్నమాట. ఎందుకంటే మాకు ఇచ్చేదేమో తక్కువ, ప్రభుత్వానికి పోయేది ఎక్కువ. ఎందుకంటే పట్టణ సరౌండింగ్స్ ఏరియాను అర్బన్ అగ్లామరేషన్ ఏరియా అంటాం. ఆ ఏరియా వచ్చేసి సుమారు 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడ పూర్తిగా అగ్రికల్చర్ ల్యాండ్సే ఉంటాయి, కానీ అక్కడక్కడ ల్యాండ్స్ ఉండొచ్చు. అటువంటి వాటికి 5 ఎకరాలు మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రమే వదిలిపెట్టేసి మిగతా భూములు అన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగిందనమాట. అయితే వాటిలో మళ్ళా పశువుల పాక కానీ, డైరీకి సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ, లేదు గడ్డి పెంచేటువంటి భూములు కానీ, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కింద రావు. కాబట్టి ఇవన్నీ మిగులు భూముల కిందనే ఇవ్వాలి అనేటువంటి కండిషన్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ కండిషన్లకు ప్రజల్లో ఆగ్రహావేశాలు ఎక్కువగా పెరిగి తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అందువల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే 2002లో ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవో పేరు వచ్చేసి 456 డేటెడ్ 29/7/2002 అనేటువంటి జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారము స్టాండర్డ్ హోల్డింగ్ ఇంతకుముందు 500 చదరపు మీటర్లు ఇచ్చే వాటికి 300% అధికంగా తీసుకోండి, మీరు తీసుకొని మిగిలింది ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారము 300% అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఏమొస్తుంది, 1500 చదరపు మీటర్లు వస్తుంది. బి కేటగిరీ వాళ్ళకి ఏమొస్తుంది, 3000 చదరపు మీటర్లు వస్తుంది. అదేవిధంగా సి కేటగిరీ వాళ్లకు 4500 చదరపు మీటర్లు వస్తుంది. డి కేటగిరీ వాళ్లకు 6000 చదరపు మీటర్లు భూమి అనేటువంటిది ఉంచుకొని దానిపైన ఉండేది మిగులు భూములుగా చేయండి అని చెప్పి చేసినారు.
అంటే అప్పుడు అంతకుముందే అన్ని కోర్టులలో పోవడం జరిగిందనమాట. సివిల్ కోర్టు కానింటి మొదలుపెట్టి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసులు పోవడం జరిగింది. దానివల్ల ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంతగా పని జరగడం లేదు. దానివల్ల కేంద్రం మీద కూడా చాలా ఒత్తిడి తేవడం జరిగింది. అందువల్ల కేంద్రం ఏం చేసింది, 1999 సంవత్సరంలో ఈ చట్టాన్ని రద్దుపరిచి దాని స్థానంలో 15/1999 అయినటువంటి చట్టాన్ని, కొత్త చట్టాన్ని తేవడం జరిగింది. దాన్ని రద్దు చట్టం అని కూడా అంటాం. కానీ అన్ని రాష్ట్రాలు అమలు చేసినాయి, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రము దాన్ని స్వీకరించలేదు. దాన్ని అట్లే కంటిన్యూ చేసినారు. అయితే ఎంతవరకు కంటిన్యూ చేసినారంటే 2008 వరకు కంటిన్యూ చేసినారు. అప్పటికి తారాస్థాయికి చేరుకున్నాయి ఇవన్నీ కూడా గొడవలు. అందువల్ల దాన్ని రద్దుపరిచి కేంద్ర చట్టాన్నే అమలులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి భూములకు నష్టపరిహారము ఏ విధంగా చెల్లించిందంటే, ఆదాయం వచ్చేటువంటి భూములు అంటే ఉదాహరణకి పళ్ళ తోటలు కానీ లేదంటే ఇంకా ఆదాయం వచ్చేటువంటి ఆ భూములకి ఏం చేస్తున్నారంటే ఈ నష్టపరిహారంతో పాటు 8/1/3 వంతు అధికంగా ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత ఇతర మిగిలిన భూములకు అంటే AB కేటగిరీలో ఉండేటువంటి భూములకు వచ్చేసి ఒక చదరపు మీటరుకు 10 రూపాయల వంతున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా CD కేటగిరీలకు మాత్రము 5 రూపాయలు మాత్రమే ఒక చదరపు మీటర్కు చెల్లించడం జరుగుతుందని ప్రకటించబడింది. దీనితో కూడా ప్రజల్లో అసంతృప్తిగానే ఉండడం జరిగింది. దీని తర్వాత అనేకమైనటువంటి హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు ఇవన్నీ చాలా ఉంది. దీన్ని ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది. దీన్ని రెండవ భాగంలో మీకు వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంగ్తీగా తయారవుతుంది కాబట్టి దయచేసి రెండో వీడియోని కూడా చూడండి. దీని గురించి క్షుణ్ణంగా తెలుస్తుంది. దీనిపైన గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో ఈ మిగులు భూమి విషయంగా చాలా అల్లర్లు కూడా జరిగినాయి అన్నమాట. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో సమగ్రంగా తెలపడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.